లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం. లాఠీ చార్జీ చేసినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. విద్యార్థులను ఇష్టం వచ్చినట్టుగా కొడతా ఉన్నారు. రక్తాలు కారిని, కొంతమంది ఆసుపత్రులు పాలైపోయినట్టు కూడా పరిస్థితుంది. అసలు ఏం జరుగుతుంది సార్? వాళ్ళు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో సహేతుకమైనవేనా? మీ ఆలోచన ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ ఆందోళనకు సంబంధించి? మన రాజ్యాంగం ప్రకారంగా గవర్నమెంట్ పార్లమెంట్లో మెజారిటీ ఉంటే ఆ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అసెంబ్లీలో మెజారిటీ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు. అంతే. వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే మీరు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయొచ్చు, వచ్చే ఎలక్షన్లో దింపేయండి. అది పద్ధతి. అందువల్ల ఎవరో 10,000 మంది వెళ్ళారు, 20 మంది వెళ్ళారు, అందువల్ల చేసేయాలి అంటే ఎలా కుదురుతుంది? 50,000 మంది వచ్చే చేయొద్దంటే, 1,00,000 మంది వచ్చి నీట్ తీసేయమంటే, 5 లక్షల మంది వచ్చి నీట్ ఎగ్జామ్ తీయొద్దంటే ఏం చేయాలి? అరాచకం కావాలా? ఈ ప్రభుత్వం మంచిది చెడ్డది అది కాదు, పద్ధతి ఉన్నది, పద్ధతి ఫాలో అవ్వాలి, సిస్టమ్ ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఫాలో అవ్వకపోతే ఏది అవ్వదు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో చేయట్లేదు. విద్యార్థులు ఏ విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. గతంలో కూడా లీకులు జరిగినాయి. మొన్న రీసెంట్ గా జరిగింది. 10 మందికి పైగా చనిపోయారు విద్యార్థులు. విద్యా వ్యవస్థను సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా అనేది వాళ్ళ పాయింట్. తప్పకుండా మనం డిమాండ్ చేయాలి. మంత్రులు సరిగ్గా ఉద్యోగాలు చేయకపోతే దిగిపోవాలి. దిగిపోవటం లేదు. రాజకీయం మారిపోయిన దేశంలో అన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ప్రతి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఏదో గొడవ ఆ రోజే స్టార్ట్ అవుతుంది. ఇది టైమింగ్ ఎవరిది? ఎందుకు జరుగుతుంది ఆ రోజు? ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రభుత్వం పార్లమెంట్ జరుగుతున్నప్పుడే, ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ జరుగుతున్నటువంటి టైంలో ఆ రోజు పార్లమెంట్ ముట్టడానికి పిలుపునిచ్చారు. కానీ అంతకు 20 రోజుల ముందు నుంచి కూడా సోనం వాంగ్చోక్, అభిజిత్ దీప్కే వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శాంతియుతంగానే వాళ్ళు పెద్ద ఎత్తు ఏం కాదే. 1000 మంది పెద్ద ఎత్త, 2000 మంది పెద్ద ఎత్త. 1988లో 7 లక్షల ఆ రోజు రైతులు వచ్చి 10 రోజులు కూర్చున్నారు రాజ్పథ్లో. పార్లమెంట్ నుంచి 100 గజాలు 10 రోజులు రాత్రి పగలు వెళ్ళమన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కర్రలతో వచ్చారు, ఏం చేయలేదు, భయపడిపోయారు. అది ఏమన్నా చేస్తే లక్షల మంది పక్క ఊర్ల నుంచి వచ్చేస్తారు. ఒప్పించారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇదేం కొత్త కాదే. ఇదేమో మీ కొత్త ఏమో ప్రతిరోజు జరుగుతుంది జంతర్ మంతర్లో. అరవింద్ కేజ్రీవాల్, ఆయన హజారే 6 నెలలు 5 నెలలు కూర్చున్నారు. కొత్త కాదు. అది అసలు కూర్చోవచ్చా అక్కడ, కూర్చోకూడదా? అలాగే ఇంకో చోట ఆ బాగ్ అనే ఊర్లో ఎక్కడ ఢిల్లీలో ఆడవాళ్ళు కూర్చున్నారు. ఎన్నో రోజులు 6 నెలలు కూర్చున్నారు. రోడ్ ఆఫ్ చేశారు. మొత్తం ప్రపంచాన్ని ఇక్కడ ఏదో భారతదేశంలో అయిపోతుంది, తీసేయాలి ప్రభుత్వాన్ని. ఎందుకు తీసేయాలి? ఈ వచ్చే చెడ్డ పార్లమెంట్ ఎలక్షన్లు పెట్టాలి, తీసేయాలి. వాళ్ళ డిమాండ్స్ లో ప్రభుత్వాన్ని తీసేయాలి, ప్రధాని రాజీనామా చేయాలని లేదు. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రాజీనామా చేయాలి. అది వాళ్ళకి తీయటానికి ఇష్టం లేదు. మనం తీయమని మీరే కాదు అందరూ అంటున్నాం. అందరూ అంటున్నప్పుడు ఏంటి చేయాలి? ఏం చేయాలి? రోడ్ ఆఫ్ చేసేస్తాం, మీరు తీసే వరకు రోడ్డు మూసేస్తాం, మిమ్మల్ని బ్రతకనవం అంటే ఎలాగా? ఇదేం పద్ధతి? అందువల్ల ఇది అందరూ ఆలోచించుకోవాల్సింది. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అది ఆలోచించుకోవాలి. ఇది కరెక్ట్ పద్ధత? రేపు 1,00,000 మంది సార్ ఇంత ఉద్రిక్తంగా ఎందుకు వచ్చింది సార్ పరిస్థితి? తలల పగలు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా. లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళ బట్టలు జరిగిపోతా ఉన్నాయి, ఆసుపత్రులు పాలైపోయారు. ఎంతమంది? నేను ఏం సినికల్ గా మాట్లాడలేదు, పెద్ద అంత ఎక్కువేం అవ్వలేదు. అది మనం హైలైట్ చేసి ఏదో బదలగొట్టేశారు. ఎంతమంది బదలగొట్టారు తలకాయలు? ఎంతమంది పోలీస్ తలకాయలు బదలగొట్టారు? సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా సార్ వీడియోలు. సోషల్ మీడియాలో వచ్చిన దానికి నేనేం చెప్తా? సోషల్ మీడియా మీరు రాక్షసుగా ఉన్నారు, నిజంగా ఇది అవతారం కాదు అని వస్తే అవ్వేరా, లేకపోతే నేను అవ్వేనా? సోషల్ మీడియా ఫేక్ న్యూస్ వస్తుంది, అది అనవసరం. నేను చెప్పిన పాయింట్ ఏంటి? ఎవరు పడితే వాళ్ళు ఢిల్లీ రేపు ఇంకోళ్ళు వస్తారు. బాగా ఫేక్, మొత్తం ఫేక్, ఆర్కెస్ట్రేటెడ్, ఇటు అటు అందరూ. ఇది మన ఆందోళన కూడా ఫేక్ లాగా అనిపిస్తుందా? అదే కాదు, ఆందోళన ఎంతమంది ఆందోళన చేస్తున్నారు నేను అడుగుతున్నా. నీట్ పాస్ అయిన 11 లక్షల మందికి వాళ్ళకి తీసేయమంటారా? మెడికల్ సీట్స్ ఇవ్వద్దంటారా?
అది అంటున్నారు. మీరు అనే మాట ఏమంటున్నారు? ఉమ్, అయిపోయిన మెడికల్ కాలేజెస్లోకి వెళ్తున్నారు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి నీటే తీసేయాలి అంటున్నారు. తీసేస్తే ఎలాగా? ఏదో సిస్టమ్ పెట్టారు ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఉమ్, రాండి. నాకు అది ఇష్టం లేదు. నాకు ఉమ్. ఏ అంటే నీట్ యూనివర్సిటీ అనేది వాళ్ళు ఒక గందరగోళ విజయ్ కూడా నీట్ అనేది ఒక గందరగోళ వ్యవస్థలో తయారైంది. పేపర్ లీకేజీలు అవుతున్నాయి, సరైన పద్ధతిలో పోవట్లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్పగించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అది చెప్పట్లేదు. ఎందుకంటే దేశంలో డివిజన్స్ వస్తాయి. ఫెడరల్ యూనిటీ ఉండాలి. ఏదో ఆలోచనలు ఉన్నాయి. అది నేను రాయలేదు ఆ చట్టం. అది ఎప్పటి నుంచో ఉమ్. రాసుకున్నారు. కాంగ్రెస్ టైం నుంచి రాసుకున్నారు. వస్తుంది. ప్రతి విషయం కంటెన్షన్ సార్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజే లీక్ అయింది కాదు కదా సార్. ఫస్ట్ టైం లీక్ అయితే ఏదో ఎక్కడో చోట తప్పు జరుగుతుంది అనుకోవచ్చు. మొన్న 2 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి నీట్ పేపర్ లీకేజ్ అయింది, మళ్ళీ అది లీక్ అన్ని అయింది. చోట్ల ఇట్లా మాటి మాటికి లీక్ అవుతుంటే విద్యార్థుల అది భవిష్యత్. తప్పకుండా తప్పు. అది తప్పకుండా తప్పు. వీళ్ళందరూ చేయకముందు నరేంద్ర మోడీ గారు ఆ ప్రభుత్వం చక్కటి సిస్టమ్ పెట్టవలసింది. ఫెయిల్ అవ్వారు. ఉమ్, కానీ ఇప్పుడు ఇంతమంది ఓ 20,000 మంది 30,000 మంది తీసేయాలంటే తీస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. తీరు. ఉమ్. ఎప్పుడు నిన్న ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోదీ గారు కూడా సార్ నిన్న ఎన్డీఏ ఎంపీలతో మీటింగ్ సందర్భంగా కూడా నీట్ పేపర్ లీక్ అవడం అనేది ఘోరమైన పాపం, వాళ్ళని శిక్షించాల్సిందే అంటారు. అంటే కేవలం నోటి మాటలకే ప్రధానమంత్రి గారు పరిమితం అయిపోతారా? ఆయనకి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉందా అని రాజకీయ విమర్శలు కూడా విపక్షాలు చేస్తా ఉన్నాయి. సరే విపక్షాలు చేస్తాయి. ఆయన విపక్షాలు చేస్తున్నాడు. ఇద్దరు కరెక్టా? ఒకరు కరెక్టా? మనం చెప్పలేం కదా. వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మనం చూసేది ఏంటంటే ఒక 30,000 మందో 50,000 మందో 20,000 మందో హైదరాబాద్ సిటీ మధ్యన వచ్చేసి టేక్ ఓవర్ చేస్తే ఒప్పుకుంటారా? ముఖ్యమంత్రి గారు ఉమ్, ఒప్పుకోడు కదా. బలమైనంత కాలం ఫైట్ చేస్తా. నేను చెప్పేది అది. లార్జర్ పిక్చర్ చెప్తున్నా. ఎవరు పడితే వాళ్ళు 20,000 మంది దేశం మొబిలైజ్ చేయటం కష్టం కాదు. 20 లక్షల మంది కూడా చేయొచ్చు. పిలిస్తే ట్రైన్ ఉమ్, ఎక్కొచ్చేస్తారు. మంచి రోడ్లు ఉన్నాయి. మంచి ఉమ్, హైవేలు ఉన్నాయి. హైదరాబాద్లో బస్సు ఎక్కితే 15 గంటల్లో ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఉమ్, ఆకుండా వెళ్ళిపోవచ్చు. హైవేస్ తెచ్చారు. అందువల్ల కొన్ని దేశాల్లో రోడ్లు కూడా డెవలప్ చేయరు. ఉమ్, రోడ్లు డెవలప్ చేస్తే రెవల్యూషన్స్ వస్తాయని చేయరు. ఉమ్. కమ్యూనికేషన్స్ సార్ డెవలప్ ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు సార్ ఇప్పుడు 1,00,000 మంది చేశారా, 10,000 మందే చేశారా, ఇది ఈ నెంబర్ పక్కన పెడితే నిజంగా దేశంలో ఉన్నటువంటి యువత ఆందోళన ఏమన్నా అర్థం ఉందని మీకు అనిపిస్తుందా? వాళ్ళు నిజాయితీగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని అనిపిస్తుందా? లేదంటే ఇదేమన్నా గాలిగా వచ్చినటువంటి మార్పు అంటారా? తప్పకుండా చేయాలి. వాళ్ళకి హక్కు ఉన్నది. తప్పకుండా ఉమ్, చేయాలి. ఇష్టం వచ్చిన హక్కు. మీకు ఇష్టం వచ్చిన హక్కు ఉంటే మీరు వెళ్ళి ఇందిరా పార్క్లో కూర్చుని మీరు చేయండి. మంచిదే కదా. అది ఉమ్, పని ఎవరన్నా పట్టించుకుంటారా లేదా అది వేరే విషయం. కానీ వాయిస్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి. తప్పులేదు. ప్రతి ఉమ్, ఎప్పుడు ప్రభుత్వం హద్దులో ఉండాలి. ఎప్పుడు ప్రభుత్వం భయపడాలి ఉమ్, ఏమైపోతుందో. ఆ భయం ఎందుకు పోయింది ప్రభుత్వాలకి? ఎందుకు పోయింది మీకు తెలుసా? ఉమ్, 1985లో యాంటీ డిఫెక్షన్ లా పెట్టాక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ చట్టం తీసేయండి. ప్రభుత్వాలు ఎంత హద్దులో ఉంటాయి, ఎంత భయపడిపోతూ ఉంటారు, అగ్గకి లాచిపోతూ ఉంటారు. ఉమ్, గవర్నమెంట్ని ఇలా చేసింది ఎవరు? ఆ చట్టం ఆలోచించుకోవాలి కొద్దిగా. ఈవేళ షుగర్ వచ్చేసిందంటే ఎందుకు వచ్చింది? ఒకసారి పుట్టుకతో వస్తుంది. ఇంకోసారి తిండి ఎక్సర్సైజ్ లేకపోతే ఆ పరిణామాలు వస్తున్నాయి. ఈవేళ ఆ ఉమ్, పరిణామాలు అక్కడ ఉన్నాయి. ఈవేళ ఒక ఎమ్మెల్యే వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పగలరా? చెప్పలేదే. ప్రధానమంత్రి ఓ ఎంపీ వెళ్ళి చెప్పగలరా? చెప్పలేదే. ఎంత మనం సిస్టమ్ పాస్ చేసాం. నీకు బాధ్యత కావాలంటే నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్తావు. ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. చెప్పగలరా? చెప్పలేడు. ఉమ్, అందువల్ల మార్పు కావాల్సింది చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఈవేళ కొంతమంది వచ్చి ఇలాగన్నారు. రేపు 1,00,000 మంది వెళ్ళి విషయం చెప్తున్నా ట్యాంక్ బండ్లో కూర్చుని ఇవాళ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఇవేది గచ్చిబౌలిలో జూబ్లీ హిల్స్లో 1,00,000 ఇళ్ళు ఉన్నాయి. 1,00,000 ఇళ్ళు 3 బెడ్రూములు ఖాళీగా ఉన్నాయి. రాత్రి 10 గంటలకు వెళ్ళి పడుకుంటాం, పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతాం, ఖాళీలు లేవు, మాకు బ్రతుకులు లేవు అంటే ఒప్పుకుంటారా? 1,00,000 మంది వచ్చి ఉమ్, రాత్రి 10 గంటలకు వచ్చి మీ ఇంటికాడ ఒక బెడ్రూమ్ వాడుకుంటాం, పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతాం. ఉమ్, ఇదేం న్యాయం అంటే? వల్లి గారి ఇంట్లో 3 బెడ్రూమ్స్ ఉండి ఒక బెడ్రూమ్ వాడుకుంటున్నారు. 2 వేస్టే కదా. ఉమ్, ఆ రోజులు కూడా వస్తాయి. అన్నీ అవుతాయి. ఆ రోజులు కూడా వస్తాయి. ఇది మనకి సిస్టమ్ ఉన్నది. సిస్టమ్ ఫాలో అవ్వాలి. ప్రభుత్వం కరెక్ట్ స్టెప్ తీసుకోలేదు. అందరికి ఉమ్, తెలుసు. ఉమ్. కానీ అది కరెక్ట్ కరెక్ట్ స్టెప్ కరెక్ట్ స్టెప్ తీసుకోలేదు అంటున్నారు అయితే. తీసుకోలేదు. ఎందుకంటే వెంటనే ఒక కేపబుల్ మ్యాన్ పెట్టాలి ప్రతి మినిస్ట్రీలో. ఉమ్, ఈయన ఫిట్ కాకపోవచ్చు, తీసేయాలి, ఇంకోటి పెట్టాలి. అడక్క ఉమ్, ముందు పెట్టేయవలసింది. పెట్టలేదు. ఓకే. తీసేస్తే భయపడ్డారు. తీసేయాలి. మంత్రుల్ని ఈజీగా తీసేయాలి. తీసేస్తే బాగా ఉమ్, పనిచేస్తారు. ఉమ్. లేకుండా ఉంటే
తీసేయాల్సింది కదా సార్, తీసేసి ఇప్పుడు తీయటం కష్టం. ఇంకొక మినిస్టర్ వచ్చే వరకు, ఇంకొక నైపుణ్యం ఉన్న మినిస్టర్ వచ్చే వరకు ప్రధానమంత్రి గారే పర్యవేక్షిస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు తీసేస్తే రాత్రికి తీసేస్తారు, కానీ నాకు అనిపిస్తుంది తీయరని. నాకు అనిపిస్తుంది ఎందుకని సార్, ఏమన్నా ఇగోకి పోతున్నటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళెవరో ఆందోళనలు చేస్తే రోడ్డు మీదకి వస్తే. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, మంత్రుల్ని తీసేయమంటే ఒక స్టేజ్ లో ఒక టైప్ ఆఫ్ విధానంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వీక్ అయిపోతారని తీరు. వాళ్ళ ఆలోచన అది కరెక్టే కాదు అని ఎలా చెప్తా, ఆలోచన పాకుతూ ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది ఆలోచన. అందువల్ల తప్పకుండా మనం చూసేది ఏంటంటే, ఫ్యూచర్ లో చక్కటి ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. డౌట్ లేదు. 1,00,000 మంది వెళ్ళి బయట మెడికల్ కాలేజెస్ లో ఇతర దేశాల్లో చదువుతున్నారంటే ఎంత అసహ్యం. అమెరికా వెళ్ళి 3,00,000 మంది ఎందుకు చదువుతున్నారు పాపం, ఇక్కడ సీట్లు దొరికాయి కదా మంచి కాలేజెస్ లో. అందువల్ల చేయాలి, తప్పకుండా రిఫార్మ్ కావాలి, చక్కగా చేయాలి, డిసిప్లిన్ పెట్టాలి, అది ఉండాలి. ఈ రిఫార్మ్స్ కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు పోరాటాలు చేయాలంటారు సార్? చెప్పలేము, 100 సంవత్సరాల 500 సంవత్సరాలు చేస్తారా, ఎవరన్నా మంచివాడు వచ్చి చేస్తారా, మన చేతిలో లేదు. రిఫార్మ్స్ అనేది ఇవాళ రిఫార్మ్ రేపు చేద్దాం. అంటే ప్రభుత్వాలు మారే వరకు ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అంటారా? కాదు, ప్రభుత్వాలు మారినా కాదు, మనుషులు మారాలి, ఓటర్లు మారాలి. ఆ డబ్బులు దొబ్బకుండా తిరిగి 2,000 రూపాయలు జోబులో వేసుకోకుండా తాగులు గిగులు చేయకుండా ఉంటే అందరు హద్దులో ఉంటారు. ఎప్పుడైతే డబ్బు పడేస్తే ఓటేస్తాడో అని వచ్చేసిందో ఫిలాసఫీలో, మర్యాద ఏముంటుంది, ప్రజలంటే భయం ఏముంటుంది, భయం ఉండదు కదా. అంతే కదా. మీకు తెలియదా పాపం, మీకు ఓట్లు కొంటున్నారని తెలియదేమో, మీరు జర్నలిస్ట్ అవి తెలియదేపోతే వెళ్ళి నెక్స్ట్ ఎలక్షన్ నేను చూపెడతా. రాత్రి కూడా ఇంటి బయట పడుకుంటారు, రాత్రి వచ్చి డబ్బు ఇస్తే మనం లోపల ఉన్నామేమో అని భయపడుకుంటారు ఎలక్షన్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో. మీకు తెలియదేమో పాపం, చాలా అమాయకతనం కనపడుతుంది. సార్ ఇప్పుడు జంజీల ఉద్యమం నడుస్తుంది కదా సార్, చాలా దేశాల్లో మనం చూసాం, ఇక్కడ శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్ లో, మన నేపాల్లో చూసాం. అంటే యువత తలుచుకుంటే అధ్యక్షులే పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, ప్రభుత్వాలు కుప్పకూలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నీటి పేపర్ లీకేజీ అంశం అంటే ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదంటారా కేంద్ర ప్రభుత్వం? ఫ్రస్ట్రేషన్ వస్తాను. మన దేశంలో అసలైన కారణం ఏంటంటే ఇన్ఈక్వాలిటీ. ఈవేళ మనం పేపర్ చూడగానే ఒక సినిమా స్టార్ని చూస్తున్నాం, ₹1,00,00,000 వాచ్, పెళ్లి చేసుకుంటున్నాడు, 50 కోట్లు పెళ్లి, ఒక 3 కోట్ల రూపాయలు పెళ్లి, స్పోర్ట్స్ మ్యాన్ 5 కోట్ల రూపాయలు పెళ్లి, వ్యాపారస్తుడు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ఒక సెక్షన్ 1% ఇలాంటి అనిపిస్తున్నారు. మన పేపర్లో చదువుతున్నాం. మనం బ్రతుకులేంటి, ఒక నాప్సాప్ వేసుకుని ఒక గ్లోబల్ కెపాసిటీ సెంటర్కి వెళ్ళి 50,000 1,00,000 రూపాయలు సంపాదించుకుంటాం, కొన్ని రోజులు ఆనందపడతాం, తర్వాత ఈస్ట్ వస్తాయి. ఏంటి మనకి ఈ వంశాలేంటి? ఆ ఇన్ఈక్వాలిటీ గురించి చాలా మంది కోపం వస్తుంది. అసలైన కారణం అది. మన వాళ్ళు కన్స్పిక్యూస్ స్పెండింగ్, కనపడే డబ్బు కనపడేటట్టుగా. మీరు ఇంటికాడ వెళ్ళి తింటలేదు, మీరు రోడ్డు మీద వచ్చి అందరికి చూపెట్టి తింటున్నారు. మీ నగలో గేగలో దాచుకోవట్లేదు. పూర్వం 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు బయట ఇచ్చి నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. అందరికి తెలియాలి ఎంత డబ్బు ఉన్నది, ఎంత ఖర్చు పెడుతున్నా, ఎంత కారులు ఉన్నాయి, 20 కార్లు కోనవాయిలో వెళ్తున్నాడు ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎమ్మెల్యే. ఇదంతా ఒక ఇయర్స్ వస్తుంది. అది కంట్రోల్ చేయాలి, ప్రభుత్వం నేర్పాలి. అది ఎవరు చేసే మునగాడు లేడు. మహాత్మా గాంధీ తర్వాత ఎవరు నాకు కనపడట్లేదు ఈ దేశంలో. జయప్రకాష్ నారాయణ, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు, కామరాజ్ నారాయణ ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు ఉన్నారు? అది ప్రాబ్లం. యువకులకి ఇలా ఎక్కువ తినేస్తున్నారు, దోషించుకుంటున్నారు, అదొక కారణం ఉన్నది, కనపడని కారణం. అంటే దోచుకుంటున్న వాళ్ళు కూడా వంత పాడుతున్నటువంటి నేతలు ఉన్నారంటారు ఇప్పుడు ప్రజెంట్. దోసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు కాదు, కన్స్పిక్యూస్ కన్జంప్షన్ కనపడుతుంది. కన్స్పిక్యూస్ అంటే బాగా అందరికి తెలియాలి, నేను ఖర్చు పెడుతున్నా, నాకు ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, నా ఇల్లు ఇంత పెద్దది, ఎంత ధైర్యం ఉన్నది, ఎంత డబ్బు ఉన్నది చూపెడతాం. ఇయర్స్ వస్తుంది, ఈక్వాలిటీ పోతుంది. అదొక పెద్ద కారణం, కనపడని కారణం అది. సార్ ఇప్పుడు మంత్రిని రాజీనామా కోరట్లేదు, అది పక్కన పెట్టేద్దాం, కనీసం పార్లమెంట్ లో డిస్కషన్ అయినా జరగాలి కదా సార్, అది కూడా డిమాండ్ చేస్తున్నారు. అది రెడీగా ఉన్నారు డిస్కషన్ కి. నేను గవర్నమెంట్ తరఫున చదివి టీవీలో చూసి చెప్తున్నా, రెడీగా ఉన్నారు అన్నారు, వీళ్ళు రావట్లేదు. వీళ్ళే రావట్లేదా? అది రావట్లేదు. అందువల్ల ఆ తగు అలా జరుగుతూ ఉంటారు. నేను చెప్పింది ఒక కారణం, కన్స్పిక్యూస్ కన్జంప్షన్, ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నా, ఎక్కువ డబ్బు చూపెడుతున్నా. 500 కోట్లు పెళ్ళ, 2,000 కోట్లు పెళ్ళ, నగల ఇదా, ఆ బట్టల ఇదా, పెళ్లికి ఎంత భారతదేశంలో ఇది అందరికీ దెబ్బ తగులుతుంది, కనపడిన దెబ్బ.
ఓకే. అది ధనవంతులు అది అతి ధనవంతులుగా మారిపోతున్నారు. పేదవాడు పేదవాడిగా మారిపోతున్నాడు. ఈ పేదవాడిగా లేదు. పేదవాడి భారతదేశంలో 80 కోట్ల మంది ఫ్రీ రేషన్స్ బాగా తింటున్నారు. ఆరోగ్యం ఉన్నది. చక్కటి మెడికల్ కేర్ ఉన్నది. పక్క దేశాలకు వెళ్ళి చూడండి ఏమవుతుందో. హ్మ్. జంతువుల్లాగా బ్రతుకుతున్నారు. ఇక్కడ మన జంతువులు ఆళ్ళు మనుషుల కంటే బాగా హ్మ్. అర్థమైందా? అంత పెద్ద చేంజెస్ వచ్చింది. కానీ ఈ ఇన్‌ఈక్వాలిటీ అనేది ఒక పెద్ద ఫీలింగ్. అది చూడాలి. హ్మ్. సో, అంటే మీకు మనకి బాగా బతికే అవకాశాలు కల్పించట్లేదు అన్నది. ఉన్నాయి. బాగా బ్రతుకుతున్నారు చాలటం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు బ్రతికేది ఇంకా బాగా బ్రతుకుతున్నారని మనం ఫీల్ అవుతున్నాం. నేను ఫీల్ అవుతున్నా. నేను మీ కాన్వాయ్‌లు, మీ బిజినెస్‌మెన్ ఏసే తైతక్కలు చూసి నేను ఫీల్ అవుతున్నా. అన్నీ ఉంది. మీరు హ్మ్. కొంచెం తక్కువ ఉన్నవాడు ఎలా ఫీల్ అవుతాడు? అలా రోడ్డు మీద చూస్తా ఉంటాడు. మీరు 20 కారుల్లో వెళ్ళిపోతా ఉండగా అలాగ సెక్యూరిటీ గార్డ్స్ చూసి కర్రలు కత్తులు పట్టుకొని వెళ్ళిపోతా ఉంటే ఆ రోడ్డు మీద అలా చూస్తున్నాం. ఐడియాస్ హ్మ్. వస్తాయి. సో, ఇలాంటి టైంలో కోపం వచ్చేస్తాడు. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ 2 రోజులు అక్కడ జంతర్ మంతర్‌లో కర్రేసి ఉరుకుతాడు. అందరిని తిడతాడు. పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతాడు ఆ రోజు. హ్మ్. నెత్తి మీద లాఠీ పడితే మళ్ళీ పరిగెత్తుకొని వచ్చేసి కొట్టారంటారు. నేనేమంటున్నా ఫీలింగ్స్ కరెక్ట్. కానీ హ్మ్. యాక్షన్ కరెక్ట్ కాదా? సరే ఇప్పుడు నువ్వు దేశవ్యాప్తంగా సార్ ఎలక్షన్ టైంలో హ్మ్. డబ్బు తీసుకోకుండా హ్మ్. ఓటేస్తే నీకు మార్పొస్తాది. చెయ్యి. కులం ఓకే. అప్పుడు చూసుకుంటూ ఇలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం ఉండదంటారు. ఉండదంటారు. అది చేయట్లేదు. మంచోళ్ళొస్తారు. హ్మ్. మంచోడు కాదంటలేదు ఎమ్మెల్యేలు ఒకళ్ళు బుద్ధిమంతులు ప్రేమిస్తారు అందరిని బాగా. కానీ ఉపయోగం లేదు. చూద్దాం. రేపు ఎల్లుండి వాచ్ చేద్దాం. రాజ్యాంగం పార్లమెంటరీలో మెజారిటీ ఉన్నవాడిదే చేయాలి. హ్మ్. ఆ కానీ ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు కని ఇప్పుడు రోడ్ల మీద కనిపిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి రాబోయే కాలంలో ఇంకా అతిపెద్ద అన్రెస్ట్‌గా తయారయ్యే అవకాశం ఉందా? లేదంటే ఇది దీంతోనే సమ్మతం అయిపోతుందంటారా? ఆ చెప్పలేము. యూత్‌లో ఆ మార్పేమన్నా కనిపిస్తుందా? గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు. ఇప్పటికైతే సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే చెప్తున్నారు మీరు. చూద్దాం. ఇంకా చేయక్కర్లేదు. అసలు లెక్క లేదంటే పోతారు. అలాంటోడు హోమ్ మినిస్టర్‌గా ఉంటే ఇంకో యాక్షన్ తీసుకుంటా. నా అనుభవం మీద. హ్మ్. హ్మ్. అప్పుడు అది. ఇంకా తీవ్రం అది చూడాలి. అయిపోద్దప్పుడు. దేశం అసెస్ మొత్తం చేస్తాం. కదులుతది. ఓన్లీ జంతర్ ఎస్ మంతర్ ఆ! కాదు. అసెస్ చేసుకుంటాం. ఎక్కడ లంచాలు పెట్టాలో పెట్టిస్తాం. ఎక్కడ విడదీయాలో విడదీస్తాం. ఎక్కడ తన్నాలో తన్నిస్తాం. ఎక్కడ కాగిలించుకోవాలో కాగిలించుకుంటాం. ఒక 3 నెలలు బట్టి ప్లాన్ చేస్తా ఉంటాం. అక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం వచ్చేవాళ్ళని. ఎవరున్నారు హ్మ్. ఎనక అని మానేశారు. నేనేం చేస్తా? మొత్తం ఎక్కడికక్కడ అణగదొక్కేస్తా ఉంటారు. అనగదొక్కటం కాదు. ఎక్కడెక్కడ సొల్యూషన్ ఇస్తామంటాం. సొల్యూషన్ ఇస్తాం. నీకు మందు మీరు కావాలా మీరు ఇంత మందిస్తాం. సోడా కావాలా సోడా ఇస్తాం. కర్ర కావాలా కర్ర ఇస్తాం. ఆ! దండలు కావాలా దండలేస్తాం. ఆ! అదే ఎక్కడ దెబ్బలేయాలో అక్కడేస్తారు. ఆళ్ళు డివైడ్ చేయాలి. ఎవడో వెళ్ళాడు గవర్నమెంట్ బీజేపీ ఎంపీ వెళ్ళాడు నెత్తి మీద దండెయ్యాలి. వాడు పడిపోవాలి. కిడ్నాప్ చేయాలి. క్విట్ చేయాలి. ప్రేమించాలి. ఇది చేయాలి. చేయట్లేదు. నేనేం చేస్తా? హ్మ్. సో, అందువల్ల లెట్ అస్ వెయిట్. ఓకే. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. ఆ! ఒక 15-20 మంది స్టూడెంట్స్ ఢిల్లీలో ఆ లాఠీ చార్జ్ తర్వాత కనపట్టలేదు. మరి వాళ్ళనేమన్నా కిడ్నాప్ చేశారా? వాళ్ళేమన్నా అసలు బతుకున్నారా లేదో కూడా తెలియట్లేదు. ఇంత ఏ నిర్లక్ష్యమా? అంతేలా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కరెక్ట్ కాదని చెప్పే హోదా నాకు లేదు. ఆయన చక్కటి మాట అన్నాడు. ఆయన పోలీస్ పంపించి ఎతికించుకోవాలి. అది కరెక్ట్ అవుతే కరెక్ట్ అవ్వచ్చు. అది మంచిది ఆయన చెప్పటం. కానీ అది నిజమో అబద్ధమో ఆయనే చెప్పాలి. మిగతా వాళ్ళు చెప్పాలి. యాహ్! సో చూద్దాం సార్. ఉద్యమం అయితే చూద్దాం. కొంచెం చూద్దాం. ఇది తీవ్రంగా భారతదేశానికి తీవ్రంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో మీరు చెప్తున్న దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే సరిగా ఈ వ్యవహారంలో మంచి స్టెప్ తీసుకోలేదని అంటున్నారు. సో చూద్దాం తీసుకోలేదు. భవిష్యత్తులో. కొంత తీసుకోకూడదు గూడా. నిశ్శబ్దంగా ఉండాలి. బెనైన్ నెగ్లెక్ట్. కొన్ని రోజులు ఇలా ఎన్నో విధానాలు ఉన్నాయి. మనకంటే మేధావులు నిశ్శబ్దంగా ఎక్కడుంది సార్? నిశ్శబ్దంగా ఎక్కడుంది? లాఠీలతో కొట్టిస్తున్నారుగా దారుణంగా. నేను కొట్టించలేదని ఎందుకనాలి? వాళ్ళు కొట్టారు, ఈళ్ళు కొట్టారు. పోలీసుని కొట్టారు. ఇంకా పోలీస్ తిరగబడి సరిగ్గా నేను ఒక కొట్టలేదు. వీడియోలో చూశాను. పోలీసులే రాళ్ళేస్తున్నారు. యాక్చువల్‌గా ఆందోళనకారులు రాళ్ళేస్తారు. ఈ పోలీసులు ఇటువైపు నుంచి ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని వాళ్ళ కార్యకర్తల మీద, సీజేపీ మద్దతుదారుల మీద ఏస్తా ఉన్నారు. చూద్దాం మరి. చూశాను. నేను చూద్దాం. చూశాను. సో ఓకే. చూద్దాం సార్. ఇంకా యూత్‌లో ఇంకా ఈ ఆగ్రహం అనేది పెల్లుబికిద్దా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్నేమైనా శాంతింపజేస్తదా? భవిష్యత్తు పరిణామాలు ఎట్లుంటాయి? మళ్ళీ మాట్లాడదాం సార్. థాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. థాంక్ యూ.